హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 7th February డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, పవర్ లేదు, బట్ మనకి కనిపించే విధంగానే లైటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ లైటే అది, బట్ కనిపిస్తుంది. సో పవర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దామంటే మనం ఆలోపు ఉండకపోవచ్చు. సో ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదండి. నెక్స్ట్ ఈరోజు వెరీ ఫేమస్ పాలిటీ స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే పాలిటీ ఏంటని చెప్పి చూస్తే సఫాయి కర్మచారి కమిషన్. సో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. అయితే దీని యొక్క పదవీ కాలాన్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి సో మరొక 3 ఏళ్ల పాటు పెంచింది. సో ఇది మనకి వార్తల్లో ఉన్నదండి. నేరుగా ప్రశ్న వస్తుంది, సో నేషనల్ సఫాయి కర్మచారి కమిషన్ అనేది ఏ రకమైన సంస్థ? రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ, ఎగ్జిక్యూటివ్ బాడీ, అట్లా ప్రశ్న వస్తుందండి. ప్రజెంట్ చూస్తే ఇదైతే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ స్టాచ్యుటరీ బాడీ. ఇది ప్రజెంట్ అంటున్నా. సో ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద పనిచేస్తుంది, సామాజిక న్యాయ శాఖ కింద పనిచేస్తుంది. బట్ ఇది ఏర్పడినప్పుడు మాత్రం ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. 1993 నేషనల్ సఫాయి కర్మచారి కమిషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారం మనకు 1994లో ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు అవుతుంది. 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి చట్టంలోనే ఉంటుంది. 2004 వచ్చింది కాబట్టి సో చట్టం ఆటోమేటిక్గా ముగింపు అయింది కాబట్టి అప్పటి నుంచి మనకి టైం టు టైము మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పొడిగించుకుంటూ వస్తుంది. ప్రజెంటు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఏర్పాటు సమయం లోపల ఏంటి, ఇది చట్టం ప్రకారం ఏర్పాటు అయింది. 10 ఏళ్ల పాటు పనిచేసింది. ఇప్పుడు ఇది ఉన్నది, బట్ అయితే చట్ట హోదా అయితే లేదు. సో చాలామంది చట్ట హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యం లోపల మరొకసారి దీన్ని చట్టం చేయకుండా 3 ఏళ్ల పాటు పొడిగించారు. కాబట్టి మనకి ఇది వార్తల్లో అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూస్తే స్పేస్ ఆర్టికల్ అండి. చంద్రయాన్ 4 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో మనకి ఇది కనిపిస్తుంది. ఎస్, చంద్రయాన్ 4 అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. చంద్రయాన్ 4 అని చెప్పేసి చూద్దాం ఒకసారి ఏంటని చెప్పేసి. సో మనం డిస్కస్ చేసినాం స్పేస్ అప్డేట్ లోపల. బట్ అక్కడ ఏంటి అంటే 2028లో ప్రయోగిస్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇప్పుడేమంటారని చెప్పేసి చూస్తే దీన్ని 2027కి కుదించారు. సో చంద్రయాన్ 4 వచ్చేసి ప్రయోగించే ఇయర్ మనం మార్చుకోవాలండి. చంద్రయాన్ 4 అని చెప్పేసి పిలుస్తాం. సో చంద్రయాన్ 3 మనకు డిస్కస్ చేసినాం, 2 వచ్చింది, 1 వచ్చింది, ఇప్పుడు 4 అని చెప్పేసి ఉంది. సో ఇది చంద్రుని యొక్క సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అవుతుంది. సో సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అవుతుంది. అది కూడా సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. సో ప్రపంచంలోనే సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ ఎవరు? ఇండియా. చంద్రయాన్ 3 అని చెప్పేసి పిలుస్తాం. ఆ ల్యాండింగ్ అయిన ప్లేస్కి మనము శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టినాం కదా. సో అక్కడే ఆ శివశక్తి పాయింట్ దగ్గరనే ఇది కూడా ల్యాండ్ అవుతుంది. ఒకటి సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ లక్ష్యము. దాంతోపాటు అక్కడ నుంచి మనకి శాంపుల్ని, సో నమూనాని తీసుకురావడం అని చెప్పేసి పిలుస్తాం. శాంపుల్ రిటర్న్ మిషన్ అండి. భారతదేశంలో సక్సెస్ అయ్యేట ఇది. సో 3 నుంచి శాంపుల్ రిటర్న్ విషయం లోపల ఫస్ట్ది, ఇండియా లోపల ఫస్ట్ది అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది LVM3. సో ఇది వెరీ ఫేమస్. GSLV MK3 అని చెప్పేసి ఉంది కదా, మార్క్ 3 అని చెప్పేసి. ఆ LVM3 రాకెట్ని రెండింటిని ఉపయోగిస్తుంది. 2 రాకెట్లు ఉపయోగిస్తున్న ఫస్ట్ నౌక అని చెప్పేసి మనం చెప్పవచ్చు మూన్ మీదకి. దీనికోసం అని చెప్పేసి మన క్యాబినెట్ 2104 కోట్లు అని చెప్పేసి ఖర్చు చేస్తుంది. సో మన TGPS APPSC పరీక్ష మోడల్ చూస్తే ఈ కోట్లు కూడా ప్రశ్న వస్తుంది. 2104 అండి. సో 2027 కుదించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ సాఫ్ట్ ల్యాండింగ్ మిషన్, దాంతోపాటు శాంపిల్ రిటర్న్ అని చెప్పేసి పిలుస్తాం. సో లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్. ప్రజెంట్ చూస్తే ఇండియా బాహుబలి, ఇది అతి బరువైన రాకెట్ ఇది. బట్ మనకు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఇది తయారు చేస్తున్నాం. ఇది తయారు చేస్తే అప్పుడు ఇది బరువైంది అవుతుంది. ఇప్పుడైతే మనకి ఉన్న నౌకల లోపల, ఉన్న రాకెట్ లోపల LVM3 బాహుబలిగా పిలుస్తాం. సో ఇది మనకి వార్తల్లో ఉన్నదండి. నెక్స్ట్ మరొక స్పేస్ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. దాని పేరు ఆస్ట్రో సీడ్ 2025 అని చెప్పేసి ఉంటుందండి.
సో ఇది ఒక రాకెట్ పేరు, ఇది ఒక పికో శాటిలైట్, ఒక ఉపగ్రహం పేరండి. సో పికో శాటిలైట్ మీన్స్ నానో ఉపగ్రహము, చిన్న ఉపగ్రహం అండి. దీన్ని చెన్నైలో ఉన్న FIT-Z అనే గ్లోబల్ స్కూల్ వాళ్ళు రూపొందించారు. సో FIT-Z అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద స్కూల్ స్టూడెంట్స్ అది. ఇట్ ఈస్ ఎ పికో శాటిలైట్ మీన్స్ చిన్న ఉపగ్రహము. ఉపగ్రహం పేరు వచ్చేసి ఆస్ట్రోసీడ్ 2025. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆస్ట్రోసీడ్ ఏంటని చెప్పేసి ఇవ్వచ్చు, లేదా రాకెట్ని ఏ గ్లోబల్ స్కూల్ వాళ్ళు తయారు చేయడం అని చెప్పేసి ఇస్తే ఇవ్వచ్చు. ఇది మనకి 2 స్పేస్ ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్ అండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఒక IVF టెక్నాలజీ మనకి వార్తల్లో ఉంది. ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి పిలుస్తాం కదా. తొలిసారిగా కంగారు లోపల విజయవంతంగా సక్సెస్ అయ్యారు మన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. సో వాళ్ళు క్వీన్స్ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్ ఇటువంటి ఆవిష్కరణ వచ్చినప్పుడు మనము యూనివర్సిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి. దేశం పేరు అవసరమే, యూనివర్సిటీ పేరు కూడా అవసరమే. సో క్వీన్స్ల్యాండ్ యూనివర్సిటీలో వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఆస్ట్రేలియా వాళ్ళు అని చెప్పేసి తొలిసారిగా కంగారు, సో వాళ్ళ జాతీయ జంతువుగా మనకి కంగారు లోపల IVFని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. అయితే కంగారుల జాతి పేరు మనకి కొద్దిగా ఇవ్వడం జరిగింది. దాని పేరు మార్సుపియల్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి, మార్సుపియల్. ఈజీ అండి, ఇక్కడ పెద్దగా ఏం లేదు. ఆస్ట్రేలియాలో ఉన్న క్వీన్స్లాండ్ శాస్త్రవేత్తలు కంగారు లోపల తొలిసారిగా IVF టెస్ట్ని విజయవంతంగా సక్సెస్ అయ్యారు. అయితే కంగారు జాతి చూస్తే మనకి మార్సుపియల్గా పిలుస్తాం. ఇదే ఎందుకని చెప్పేసి చూస్తే ఇది అంతరించిపోతుంది అట. సో ఈ రక్షణ కోసం అని చెప్పేసి ఈ ఆవిష్కరణ బాగా పనికొస్తుంది. నెక్స్ట్ అండి, సో ఇంటర్నేషనల్ అఫైర్స్ మనకి వార్తల్లో ఉంది. M23 రెబెల్స్ అని చెప్పేసి, ఇది హిందూ ఆర్టికల్. సో M23 రెబెల్స్ మనకి ఈరోజు కూడా పేపర్లో వచ్చిందండి, తెలుగు పేపర్లోనే వచ్చింది. M23 రెబెల్స్ అని చెప్పేసి. వీళ్ళు రెబెల్స్ అంటే తిరుగుబాటుదారులు. ఏ దేశంలో అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని చెప్పేసి పిలుస్తాం. ఆ దేశం లోపల తిరుగుబాటుదారులు వీళ్ళు. అక్కడ ఒక ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకున్నారు. ఆ ప్రాంతం పేరు గోమా అని చెప్పేసి. మీరు రష్యా వర్సెస్ ఉక్రెయిన్ నేపథ్యం లోపల కొన్ని పట్టణాల ఆక్రమణ మనం డిస్కస్ చేసి ఉన్నాం కదా, అటువంటి ఎగ్జామ్లో వస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన గోమా అని చెప్పేసి ఏ దేశం అని చెప్పేసి వస్తుంది. ఒక తిరుగుబాటుదారులు రాజధానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, గోమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉంది, కాంగో దేశంలో ఉంది. ఎవరు ఆక్రమణ అంటే అక్కడి M23 రెబెల్స్ అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా, ఇంకోటి, ఈ రెబెల్స్కి రువండా దేశం కొంచెం హెల్ప్ చేస్తున్నట్టుగా పేపర్లో వచ్చిన కథనం బట్టి తెలుస్తుంది. వీళ్ళు దగ్గర ఉంటారు, ఈ రువండా, నెక్స్ట్ ఉగాండా అని చెప్పేసి, కాంగో, ఇవన్నీ ఆఫ్రికా దేశాలు కదా, దగ్గరనే ఉంటాయి. సో ఈ రెబెల్స్కి రువండా హెల్ప్ చేస్తుంది అట. అట్లా ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. ఈ గోమా ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే మనకు గవర్నమెంట్ పాలసీ అన్ని స్వావలంబిని అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉన్నదండి. సో స్వావలంబిని అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఏంది అంటే ఈశాన్య రాష్ట్రాల లోపల మహిళా పారిశ్రామికవేత్తల కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేసినాం. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ను నీతి ఆయోగ్ అండి. ప్రశ్న వస్తుంది నీతి ఆయోగ్ కాబట్టి. స్వావలంబిని ఏంటి అంటే ఈశాన్య రాష్ట్రం లోపల మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసము. అయితే ఫస్ట్ స్టేజ్లో మనకి త్రిపుర ఉంది, తర్వాత మేఘాలయ అని చెప్పేసి ఉన్నది, తర్వాత మిజోరాం అని చెప్పేసి ఉన్నది. ఈ 3 రాష్ట్రం లోపల అమలు చేస్తున్నారు. అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయితే మనకు పెంచుతారట. సో మనం బాగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సారీ, ఇది త్రిపుర కాదండి, అస్సాం, మేఘాలయ అండ్ మిజోరాం అని చెప్పేసి పిలుస్తాం. సో త్రిపుర కాదు, అస్సాం. అయితే ఈ తొలి విడతలో మాత్రం, తర్వాత మనకి అన్ని రాష్ట్రాల్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఐ మీన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 8 అందులో ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఫస్ట్ మనకి అస్సాం, మేఘాలయ, మిజోరాం. మనం కన్ఫ్యూజ్ అయినాం కాబట్టి మళ్ళీ కావద్దంటే దీన్ని AM అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. పొద్దుగాలు లేస్తారు, మనకి ఏ మీన్స్ పొద్దుగాలు లేస్తారు మహిళలు కాబట్టి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి నీతి ఆయోగ్ హెల్ప్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ యొక్క కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి, అపాయింట్మెంట్స్ మనకి. సో ఈ అజయ్ కుమార్ అని చెప్పేసి, అజయ్ కుమార్ ప్రధాన్, AK ప్రధాన్ అని చెప్పేసి గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్పర్సన్గా వచ్చిండు. ఇది ఒక నియామకాల లోపల వన్ ఆఫ్ ది పాయింట్. తెలంగాణ చూస్తే తెలంగాణ చరిత్ర మొత్తంలోనే ఫిబ్రవరి 6న అత్యధిక విద్యుత్ డిమాండ్ వచ్చిందండి. సో 15,755 అండి. సో వెరీ వెరీ ఫేమస్. మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. సో డేట్ అనేది కొద్ది వరకు
ఇంపార్టెంట్ మనకి. 752 అండి, సారీ 52 అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా మనకి మార్చి మాసం లోపల వస్తుంది మనకు, ఇన్ఫ్యాక్ట్ ఈ సమ్మర్ కాబట్టి. బట్ ఈసారి ఫిబ్రవరి మాసం లోపల వచ్చింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. 15,752 మెగావాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మిత్రా టీజీ అని చెప్పేసి ఒక వాట్సాప్ చాట్బాట్ అండి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పేసి తెలంగాణ లోపల డ్రగ్స్ ఉండద్దని చెప్పేసి దీన్ని తీసుకొచ్చింది. సో అవేర్నెస్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. మిత్రా టీజీ అని చెప్పేసి ఒక వాట్సాప్ చాట్బాట్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పేసి దీన్ని ప్రారంభించిన సేవల్ని. సో ఏపీ వాళ్ళకి మీకు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉమెన్స్ కోసం అని చెప్పేసి కొన్ని రాయితీలు ప్రకటించింది. అది క్యాబినెట్ ఆమోదించింది. సో మనకి అది రేపు డిస్కస్ చేద్దాం. ఇది ఈరోజు ఆర్టికల్స్ అండి. ఒకసారి చూస్తే జాతీయ సఫాయి కర్మచారి మిషన్ ఏదైతే ఉందో కమిషన్, దాన్ని 3 ఏళ్ల పాటు పెంచిండ్లు. చట్టబద్ధ సంస్థ కాదు. 93 చట్టం ప్రకారం 94లో ఏర్పాటు అయినప్పుడు చట్టబద్ధ సంస్థ, ఇప్పుడైతే కాదు. చంద్రయాన్ 4 అని చెప్పేసి 28లో ప్రయోగించాల్సింది 1 ఇయర్ ముందుకు వచ్చింది. సో 27 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది, శాంపుల్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ చూస్తే తర్వాత ఇంకోటి ఈ ఎవరు సో చెన్నైలో ఉన్న ఈ ఫిట్జీ అని చెప్పేసి గ్లోబల్ స్కూల్ ఉంది కదా, వాళ్ళు ఈ ఆస్ట్రోసీడ్ అని చెప్పేసి ఒక పికో శాటిలైట్ని రూపొందించారు. సో చిన్న శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. తర్వాత మనకు ఈ ఐవీఎఫ్ ద్వారా క్వీన్స్లాండ్ శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళు మార్సుపియల్ అని చెప్పేసి ఒక కంగారు యొక్క ఐవీఎఫ్ని తొలిసారిగా సృష్టించారు. కాబట్టి వెరీ ఫేమస్ ఇది. నెక్స్ట్ చూస్తే M23 రెబల్స్ ఉంది కదా, సో రువాండాకి సపోర్టు వీళ్ళు చేస్తారు, రువాండాకి సపోర్ట్ చేస్తారు, రువాండా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ కాంగో లోపల రెబల్స్ అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళు గోమా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో స్వావలంబిని అని చెప్పేసి అస్సాం, మేఘాలయ, మిజోరం లోపల మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచేందుకు నీతి ఆయోగ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యొక్క ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అజయ్ కుమార్ ప్రధాన్ అని చెప్పేసి గోదావరి యాజమాన్య బోర్డు యొక్క చైర్పర్సన్గా నియామకం కావడం జరిగింది. తెలంగాణ వస్తే ఇది గుర్తుపెట్టుకోండి, 15,752 మెగావాట్స్ డిమాండ్ అని చెప్పేసి ఫిబ్రవరి 6న. తర్వాత వస్తే అంటే 7th రోజు మన పేపర్లో వచ్చింది, డేట్ మనకు ఒక రోజు ముందు కాబట్టి అట్లా డేట్ తీసుకోవడం జరిగింది. మిత్రా టీజీ అని చెప్పేసి డ్రగ్స్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ వాట్సాప్ చాట్బాట్ అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు దీన్ని రూపొందించారు. సో మనకి ఫిబ్రవరి 7th వరకు కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఏపీ వాళ్ళ కోసం క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఒకటి పెండింగ్ ఉంది. తెలంగాణ వాళ్ళ కోసం ఎస్సీ కమిషన్ రిపోర్టు, వర్గీకరణ రిపోర్టు, కులగణన రిపోర్టు మనకి పెండింగ్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం కరెంట్ లేదు, అడ్జస్ట్ చేసుకోవాలండి. కనిపించింది, వినిపించింది కూడా.